దైవజనమా, ఈ మాట గుండెల్లో రాసుకున్నా. నీ స్థితి పేద స్థితి అయినా పర్వాలేదు, పేద స్థితిలో బ్రతుకు, కానీ నీ ఆలోచనలు ఎప్పుడు పేదగా ఉండకూడదు. దావీదు గొర్రెలు కాసుకుంటూ గొర్రెలు మేపుకుంటున్న దినాల్లో ఒక పాట పాడతాడు. ఏమంటాడో తెలుసా? భూదిగంతముల నుండి నా ప్రాణము తల్లడిల్లునంతగా నీకు మొరపెట్టుచున్నాను దేవా, ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. న్యాయాధిపతి సంసోను ఎక్కలేకపోయాడు, యుద్ధ వీరుడైన యెహోషువ ఎక్కలేకపోయాడు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు రాజు ఆ కొండను స్వాధీనపరుచుకోలేకపోయాడు. నా పితరులు సాధించలేని విజయం నేను సాధించేటట్లుగా ఎత్తైన పర్వతానికి నన్ను ఎక్కించయ్యా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నేనంట, ఇంత ఉన్నతమైన ఆలోచన రావాలంటే హృదయంలో ఎంత గట్స్ ఉండాలి. యేసు నామం పేరిట నీ దర్శనాన్ని పెద్దది చేసుకుందువు గాక.